ఆశ్రమంలో శంకర భగవత్పాదుల యొక్క ఫోటోలు చాలా ఉన్నాయి. ఉంటే ఆ ఆశ్రమానికి తల్లిదండ్రులతో కలిసి ఓ పిల్లవాడు కూడా వచ్చాడు. వాడు ఇదిగో ఈ పిల్లవాళ్ళ చిన్నవాడు. వాడికి ఉపనయనం అయిపోయింది. వాడు సంధ్యావందనం చేసుకోవాలి. వాడు ఆశ్రమంలో సంధ్యావందనం చేసుకుందామని పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఇంకా చీకటితో ఉండగానే లేచిపోతారు ఆశ్రమాల్లో. లేచి సంధ్యావందనం చేసుకుంటుంటే వాడికి రోజు ఆ గదిలో శంకరాచార్యుల వారిని చూడగా చూడగా వాడికి ఏమనిపించిందో వాళ్ళ తల్లిదండ్రులు బయట నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. వీడు ఎవ్వరూ చూడకుండా వాళ్ళు తెచ్చుకున్న సూట్ కేస్ కవర్ ఒకటి బయటికి తీసేశాడు. తీసేసి ఆ సూట్ కేస్ కవరు రెండు కింద ఉంటుంది కదండి, పై టొపారం తోటి కింద తోటిని, వాడు దాన్ని బోర్లించి ఒకవైపు దాని మీద కూర్చున్నాడు. రెండో వైపుది ఆ పై టొపారం కవర్ ఇలా ఉంటుంది కదా, దాన్ని బాగా నొక్కి పులి తలకాయ ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నాడు. పెట్టుకుని వాడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. నేను ఎందుకో వాళ్ళ నాన్నగారు ఉన్నారేమో నా గదిలోకి వెళ్ళాను. వెడితే వీడు దాని మీద కూర్చుని గాయత్రి చేసుకుంటున్నాడు కళ్ళు మూసుకొని. నాకు అలా విఐపి సూట్ కేస్ కవర్ వేసుకుని ఎందుకు చేస్తున్నాడు ఏమిటి? ఒకవైపు దాని మీద కూర్చున్నాడు, ఒకవైపుదేమో ఏమిటో ఇలా తిప్పేసేసి పులి మొహంలా పెట్టాడు. అలా చేస్తారా పిల్లలు ఎవరైనా బ్రహ్మచారులు? ఒకవేళ వీళ్ళ నాన్న ఏమైనా చదువుకుని చెప్పాడు అలా చెయ్యాలని? ఇది చాలా గమ్మత్తుగా ఉంది అని వాడు గాయత్రి చేసుకునేంత వరకు ఆగి, వాడు గాయత్రి నుంచి బహిర్ముఖుడై దిగ్దేవతా నమస్కారం చేశాక వాడిని అడిగాను, ఎందుకురా అలా కూర్చున్నావు? పోనీ ఏదో ఆసనానికి వేసుకుందాం అందామంటే ఆసనాలు ఉన్నాయి ఎదురుగుండా, నువ్వు అలా కూర్చున్నావు ఎందుకురా సూట్ కేస్ కవర్ మీద అన్నాను. వాడు చెప్పడం మానేసి దొంగ నవ్వులు నవ్వుతున్నాడు. వీడే అసలు చెప్పు, అలా ఎందుకు కూర్చున్నావు? నాకు కుతూహలం పెరిగిపోతోంది. ఎందుకు కూర్చున్నావు చెప్పన్నాను. వాడు వంగి అప్పటిదాకా సంధ్యావందనం చేసుకున్న పాత్ర సామాను సర్దుతూ చెయ్యెత్తి ఇలా చూపించాడు. నాకు ఏమిటి ఇలా చూపించాడని ఇలా చూసా. శంకరాచార్యుల వారు కూర్చున్న పులి ఆసనం ఉంది. వాడికి రోజు ఆ ఫోటో చూసి వాడికి కూడా అలా పులి చర్మం మీద కూర్చుని చేసుకోవాలనిపించింది ఆశ్రమంలో. వాడికి పులి చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు శంకరాచార్యులు వారు ఎదురుగుండా కూర్చుని సూట్ కేస్ కవర్ను అలా పులి బొమ్మలా పెట్టుకుని నొక్కేసి వాడు పులి ఆసనం మీద కూర్చున్నట్టు, పులి చర్మం మీద కూర్చున్నట్టు కూర్చుని గాయత్రి చేస్తున్నాడు. వాడిలో చూడండి ఎంత గొప్ప ఆలోచన. వాడు పులి చర్మం మీద కూర్చుని నేను శంకరాచార్యులు వారిలాగే కూర్చుని చేసుకుంటున్నాను అన్న భావనతో వాడు చేస్తున్నాడు. ఉద్ధరించేసింది వాడిని. నేను నిజంగా ఆశ్చర్యపోయి, నాకు ఇలాంటి ఆలోచన ఎప్పుడు ఎందుకు రాలేదు? ఏ వెంకటాచలం వెళ్ళినప్పుడు ఏ సంధ్యావందనం చేసుకోవడానికో ఏ తుడి చేసుకున్న తువ్వాలో కిందేసి కూర్చుని చేస్తాను కానీ విఐపి సూట్ కేస్ కవర్ని ఇలా శంకరాచార్యులు వారు కూర్చున్న పులి చర్మంలా పెట్టుకు సంధ్యావందనం చేసుకోవచ్చు అన్న ఆలోచన నాకు రాలేదు. వీడికి వచ్చింది. వీడి ఏమవ్వాలో భవిష్యత్తులో అని నేను చాలా ఆనందించాను. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే